హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంశికా రావు. ఇదైతే అన్నయ్య మ్యారేజ్ అయిన 3 డేస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయికి వడిబియ్యం కడతారని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఆ వడిబియ్యంతో అంటే ప్రసాదం వండి అలాగే గారెలు బూరెలు కూడా చేసి ఊర్లో ఉన్న దేవతలందరి దగ్గరికి వెళ్ళి వాటిని ప్రసాదంగా పెట్టి కొబ్బరికాయలు కొట్టి వస్తారు. దీనికన్నా ముందుగానే మ్యారేజ్ అయిన రోజైతే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నెక్స్ట్ డేనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ముత్యాలమ్మ పెట్టి వచ్చాక ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెడుతున్నారు. ఆ రోజైతే పిండి అన్నీ కలిపేసి పెద్దమ్మ వాళ్ళు పెట్టేసి ఉంచారు. నేను వెళ్ళేసరికి పెద్దమ్మనేమో వడిబియ్యంతో ప్రసాదం చేస్తూ ఉంటే అన్నయ్య వాళ్ళు అందరూ రెడీ అవుతున్నారు అనేసి అయితే నేనే గారెలు బూరెలు చేసి రెడీగా ఉంచేసి అందరం రెడీ అయితే ఫాస్ట్గా వదిన నేను అన్నయ్య వాళ్ళు అలాగే పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్ అందరం కలిసి అయితే వచ్చి ఇవన్నీ ప్రసాదాలు దేవుళ్ళ దగ్గర పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి వచ్చాము. మార్నింగ్ అయితే మేము ఇవన్నీ చేసాము. ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా సార పంచిపెట్టేది కూడా ఉంటుంది. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే సార తీసుకొని ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తామని చెప్పారు. అంటే ఈ ముత్యాలమ్మ పెట్టుకున్న రోజునే సార పంచిపెట్టడం అనేది కూడా చేస్తారు. ఇది బోనాలు సీజన్లో అయితే బాగా డెకరేట్ చేస్తారు. ఇప్పుడు బోనాలు చెయ్యరు కదా, అందుకే కొంచెం నార్మల్గా ఉంది. అలాగే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ చేసేది కూడా ఉంది. మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసరికి అయితే టైం 10 అయింది. ఆల్రెడీ మ్యారేజ్ ప్రధానం అన్నిటికీ ఫుల్గా ఎండలోనే తిరిగాము అందరం కూడాను. ఇంకా మే కదా, చాలా ఎక్కువ వేడిగా ఉంది. అందరి ఫేస్లో కూడా ఫుల్ ట్యాన్ అయిపోతున్నాయి. ఇది అయిపోయాక అన్నయ్య వాళ్ళు చాలా టెంపుల్స్ కూడా వెళ్ళారు. నన్ను కూడా రమ్మన్నారు, కానీ ఈ వేడికి ఈ ఎండకి నేనైతే రాలేను అనేసి నేను రానని చెప్పాను. కార్లోనే వెళ్ళారు, కానీ ఎంతైనా సరే వేడిగానే ఉంటుంది. అన్ని టెంపుల్స్కి వెళ్ళడం అంత టైర్డ్ నేను అవ్వలేను, నా వల్ల అవ్వదు అన్నాను. మా పెద్దనే మ్యారేజ్ అప్పుడైతే నవంబర్లో అయింది. మాకు అంత అనిపించలేదు. ఇది మే కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా వేడిగా ఉండి వెళ్ళలేకపోతున్నాం. ఇంకా వచ్చిన వాళ్ళందరి కోసం అయితే మా పెద్దమ్మ ఫుడ్ రెడీ చేసిందండి. అంటే సారె తీసుకొని వస్తారు కదా వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు, అలాగే ఈవినింగ్ సారె పంచిపెట్టడం కూడా ఉంటుందని చెప్పాను కదా. వాళ్ళందరి కోసం అయితే మేము వెళ్ళేసరికి మటన్ అయితే వాటర్ వేసి బాయిల్ చేస్తుంది. అది అంటే వంట చేస్తుంది, కానీ నేనైతే వీడియో తీయలేదు. ఇంట్లో కిచెన్లో వేడిగా ఉందని బయట పెట్టి చేస్తున్నారు, కానీ బయట కూడా చాలా వేడిగా ఉంది. కొంచెం గాలి వస్తుందని బయట ఓపెన్ ప్లేస్ ఉంటుందని చేశారు, కానీ అక్కడ కూడా చాలా వేడిగా ఉంది. అందుకే నేనేం వీడియో తీయలేదు. ఇంకా మటన్ అయిపోయాక అయితే చికెన్ కర్రీ కూడా చేశారు. అక్కడ నాకు తీయడానికి వాళ్ళు వంట చేస్తుంటే నాకు చాలా వేడిగా వస్తుంది. నేను తీయలేదని కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను. ఇంకా వెజ్ కర్రీస్ కూడా చేశారు. వెజ్ కర్రీస్ కూడా కొన్ని చేశారు, కానీ అవి కూడా ఇంట్లో చేశారు. ఇంకా నేను మా అన్నయ్య వాళ్ళతో గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేస్తూ అవన్నీ తీస్తూ ఉన్నాను. మధ్యలో వచ్చినప్పుడు మాత్రం కొన్ని క్లిప్స్ తీశాను. గారెలు చూడండి, అంత పిండి ఆ ఎండలో ఆ వేడికి చెయ్యాలంటే ఫుల్గా ఉంటుంది. ఇంకా నేను ఈవినింగ్ వచ్చి కొంచెం సేపు పడుకొని మళ్ళీ ఈవినింగ్ 4:35కి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అన్నీ రెడీగా బయట పెట్టేసి ఉంచారు. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి అయితే మా అన్నయ్య వాళ్ళు మా వదిన అందరూ రెడీ అయి ఉన్నారు. ఇంకా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక 5 మినిట్స్ వెయిట్ చేసేసరికి అందరూ వచ్చేసారు. ఆల్రెడీ అన్నీ రెడీగా ఉండేసరికి తీసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మా అన్నయ్య మ్యారేజ్ వీడియో ప్రధానం వీడియో కూడా ఉంటుంది, అది కూడా చూడండి.